వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పరాబోలా పరాబోలా యొక్క వివిధ రూపాలు సైడ్ పెట్టుకోండి. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పరాబోలా పరాబోలా యొక్క వివిధ రూపాలు. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పరాబోలా పరాబోలా యొక్క వివిధ రూపాలండి. ఇక్కడ మీకు పరాబోలా వచ్చేసరికి 8 ఫార్మ్స్ ఉంటాయి. ఈ క్లాస్ 4 ఫార్మ్స్ చెప్తాను, మీకు నెక్స్ట్ క్లాస్ 4 ఫార్మ్స్ చెప్తాను. ఒక్క ఫామ్ ఫస్ట్ ఫామ్ కనుక మీకు వచ్చేస్తే మిగతా అన్ని ఫామ్స్ వచ్చేసినట్టు. ఫస్ట్ ఫామ్ కనుక మీకు రాకపోతే 8 ఫామ్స్ అయిపోతాయి. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక బ్రాండ్ ఉందండి, సుబ్బారావు బ్రాండ్ అని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు ఇక్కడ బొమ్మ చూసుకుని మ్యాట్ రాసుకుంటే ఇక్కడ మీరు బొమ్మ మొదలెట్టారు అనుకోండి, ఫస్ట్ ఫామ్ వచ్చేసరికి మ్యాట్ ఈ పక్కన ఉండాలి, దానికి సంబంధించిన పరాబోలా యొక్క మ్యాటర్ ఈ పక్కన ఉండాలి. రెండో ఫామ్కి వచ్చేసరికి బొమ్మ ఇక్కడ వేసారు కానీ ఫస్ట్ని, అప్పుడు ఇక్కడికి రావాలి, బొమ్మ ఇక్కడికి రావాలి, మ్యాట్ ఈ పక్కన రావాలి. ఇక్కడ బొమ్మ ఉంది కాబట్టి ఈ పేజీలోకి వచ్చేసరికి బొమ్మ ఇక్కడికి రావాలి. మూడో ఫామ్కి మ్యాట్ ఎక్కడ ఉండాలి. ఒకవేళ ఇన్ కేస్ ఈ పేజీలో బొమ్మ ఈ ప్లేస్లో ఉందనుకోండి, ఈ పేజీకి వచ్చేసరికి బొమ్మ ఇక్కడికి రావాలన్నమాట. అది చాలా జిగ్జాగ్గా అనమాట. రైట్, జిగ్జాగ్గా అంటే జిగ్జాగ్గా రావాలి. అది అలా వస్తేనే మీ పేజీల్లో పుస్తకంలో పేజీలు ఉంటాయి, లేదా మీ పుస్తకంలో పేజీలు ఉండవు. సో ఇదొకటి పరాబోలా ఒకటి. రేపు పొద్దున్న ఎలిప్స్లో కూడా అంటే ఎలిప్స్లో 4 ఫామ్సే ఉంటాయి. 8 ఫామ్స్ ఉంటాయి అక్కడ, 4 ఫామ్సే. 4 కూడా అలాగే వేయాలి. హైపర్బోలా కూడా అంటే 4 ఫామ్స్ ఉండాలి, 4 కూడా అలా వేయాలి. అలా వేరే వాళ్ళ పేజీలు మొహమాటంలో చింపేస్తాను. తర్వాత మీరు ఇంకా ఎంత రాసుకున్నా కూడా పేజీలు చింపేస్తారు, మళ్ళీ రాసుకోవాల్సిందే. అది బ్రాండ్ అలా ఉందన్నమాట కంపల్సరీగా. అది సుబ్బారావు బ్రాండ్ అంటే దాన్ని. సో జిగ్జాగ్గా ఉండాలి బొమ్మలు ఎట్టి పరిస్థితుల్లో. అమ్మాయి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు కూడా అయిపోయాక చూస్తానండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఫామ్ అండి, ఫస్ట్ ఫామ్ y² = 4ax. y² = 4ax. ఇంకా చాలా మంది పిల్లలు అడుగుతున్నారు, నేనైతే ఏం మార్చనమ్మా. నేను మార్చను, ఇలాగే ఉంటుంది. నేను బొమ్మ మార్చుకుంటాను, ఎందుకంటే మ్యాట్ ఇక్కడ ఆల్రెడీ అర్థమాట నేను చెప్పడం కుదరదు కాబట్టి నేనేమో మార్చను. మీరే మార్చుకోవాలి జాగ్రత్తగా. నేను చెప్తూ ఉంటాను కూడా, మీకు ఇంటిస్తాను, మార్చుకుని బొమ్మ వేసుకోండి అని కూడా మీకు ఇంటిస్తాను. అంటే మ్యాట్ అస్తమాట చెప్పక్క లేకుండా ఉంటుందని నేను మార్చిన బొమ్మ ఒకటే మారుతుంటాను. మీకు చెప్తాను కూడా, అది కూడా. ఫస్ట్ ఫాము y² = 4ax. మన స్టాండర్డ్ ఫామ్ y² = 4ax ఫస్ట్ ఫామ్. ఇంకా తెలుగులో రైట్ హ్యాండెడ్ పరాబోలా అని చూస్తారు. రైట్ హ్యాండెడ్ పరాబోలా. సో నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి బోర్డు పేరు చూడండి ఒకసారి. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పరాబోలా అని ఎడిటింగ్ పెట్టారా పెట్టరా? పెట్టారు కదండి. అక్కడికి ఆ లైన్ అలా వదిలేయండి. ఫస్ట్ y² = 4ax. ఫస్ట్ ఫామ్ y² = 4ax. బ్రాకెట్లో రైట్ హ్యాండెడ్ పరాబోలా, తెలుగులో కుడి పరావలయం, తెలుగులో కుడి పరావలయం అని బొమ్మ ఇలా వేసుకోండి. బొమ్మ ఇలా వేసుకోండి. మ్యాట్ అప్పుడే నేను రాయకండి, ఈ పక్క బొమ్మ వేసుకోండి. అలా ఈ బొమ్మ వేసుకోండి. రైట్ హ్యాండెడ్ పరాబోలా, కుడి పరావలయం, ఈ బొమ్మ వేసుకోండి. అంటే ఈ పక్క గ్యాప్ వదులుకొని మ్యాట్ తర్వాత రాదులేదు. ఈ బొమ్మ వేసుకోండి, ఈ బొమ్మ వేసుకోండి. మీరు గమనించుకోలేదు, రైట్ హ్యాండెడ్ పరాబోలా అంటే ఇది పక్కకు వచ్చింది. ఇంకా ఇక్కడ x యాక్సిస్ మెన్షన్ చేస్తున్నా చూసుకోండి, అలాగే ఇక్కడ y యాక్సిస్ మెన్షన్ చేస్తున్నా చూసుకోండి. ఇంకొకటి నేను పెట్టాను ఇక్కడ, ఎస్ అని పెట్టా, ఫోకస్. ఎస్ అంటే వాడు ఫోకస్, నావి తెలుగులో. బొమ్మ వేస్తారా? ఇప్పుడు మీకు తెలిసిన ఫామే ఆల్రెడీ జనరల్ ఫాము. ఈ ఒక్క ఫాము వస్తే 8 ఫామ్స్ వచ్చేసినట్టే. ఈ ఒక్క ఫాము రాలేదా 8 ఫామ్స్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఫస్ట్ సెంటర్ అండి, కేంద్రం అని చెప్పాను ఇక్కడ. సెంటర్, కేంద్రం 8కి 0 సెంటర్ అంటే ఈ కేంద్రం ఆరిజిన్ అన్నమాట. ఇక్కడ ఉంటుంది అన్నిటికి 8 ఫామ్స్కి 0 సెంటర్ 0 అని పెట్టుకోండి. కేంద్రం తెలుగులో. తెలుగు మీడియం వాళ్ళు ఉంటే తెలుగు రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ రాసుకోండి. అంతేగాని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెంటర్ కేంద్రం రాయకండి, బాగోదు, శ్రద్ధగా ఉంటుంది. సెంటర్ 0 అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సెంటర్ 0 సెంటర్ 0. తెలుగులో మాట మీరు రాయకండి, తెలుగులో మాట మీకు ఎందుకు. నెక్స్ట్
వర్టెక్స్ శీర్షం, తెలుగులో శీర్షం. పక్కనే రాసుకోండి. ఒక్కసారి నేను చెరిపేస్తున్నాను తెలుగు మీడియం వాళ్ళు, తర్వాత రాత్రి కానీ ఇలా రాసుకోండి అమ్మా. మీకు అన్ని కూడా రాసి ఇలా వెడమర్చి చూపించాలండి. సెంటర్ 00 కనపడలేదు, సెంటర్ 00. నెక్స్ట్ వర్టెక్స్ 00, వర్టెక్స్ 00. కింద వరుసగా బొమ్మకు సరిపడగా ఉంటాయి, ఐదే ఉంటాయి. బాబాయ్ ఎలాగ బల్బు బొమ్మకు సరిపడగా ఐదే ఉంటాయి, 5 మ్యాట్లు ఉన్నాయి ఇక్కడ. వర్టెక్స్ అండి, పెరాబోలా ఎక్కడైతే వచ్చి కూర్చుందో దాన్ని వర్టెక్స్ అంటారు. ఎక్కడ కూర్చుంది? ఇక్కడ కూర్చుంది. ఎక్కడ వీడెవడు? అందుకని వర్టెక్స్ అంతా వర్టెక్స్ శేషం అంతా 0, వర్టెక్స్. అయిపోయిందా? ఉంటారా? నెక్స్ట్ ఫోకస్. ఎంత ఫోకస్? ఇదిగో ఎక్కడ ఉన్నారు? ఎవడు? అంటే ఇప్పుడు లైన్ లోకి వచ్చారండి. సో వర్టెక్స్ తర్వాత ఫోకస్ A, 0 ఫోకస్. అంటే నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ తెలుసు మీకు. ఎవడు వీడు? డైరెక్ట్రిక్స్ అంటే వీడు. రాయండి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, నీతి రేఖా సమీకరణం తెలుగులో. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x + a = 0 అండి. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అయిపోయిందా? నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఇక్కడ చూడండి పారాబోలా ఇలా ఉంది. ఏ క్వాడ్రంట్ లో ఉందండి? ఫస్ట్ క్వాడ్రంట్ లోను ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది పారాబోలా. ఫస్ట్ క్వాడ్రంట్ లోను ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్ లోను ఫోర్త్ క్వాడ్రంట్ లోను ఉంటూ మధ్యలో ఒక యాక్సిస్ కూడా వెళ్తాడు ఇలాగా. యాక్సిస్ x యాక్సిస్ ఈక్వల్ ఏంటి? x యాక్సిస్ ఈక్వల్ ఏంటి? y = 0. ఇంకొక చిన్న మ్యాటర్ ఉండే, ఇది రాసుకుంటే కింద రాసుకోండి పర్వాలేదు. రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత రాస్తాం. ఇంకోటి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండి. ఇంకోటి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, దాని గురించి చెప్తాను కంగారు పడకండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ స్పర్శరేఖా సమీకరణం తెలుగులో రాసుకోండి. స్పర్శరేఖా సమీకరణం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. టీజీటీ అంటే టాంజెంట్ అమ్మా. స్పర్శరేఖా సమీకరణం చూడండి. పారాబోలా టచ్ చేస్తూ ఒక యాక్సిస్ కి వెళ్తాడు. ఏ యాక్సిస్ లో? పారాబోలా టచ్ చేస్తూ y యాక్సిస్ ఈక్వల్ అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x = 0. ఇంకా వదిలేసిన మధ్యలో ఒకటి వదిలేసాం కదా, అది ఒక ఇప్పుడు రాసుకోండి. లెంత్ ఆఫ్ లాటస్ రక్తం, నాభిలంబం పొడవు, లెంత్ ఆఫ్ లాటస్ రక్తం LATUS REC2CTUM LATUS REC2UM. లెంత్ ఆఫ్ లాటస్ రక్తం = 4A అని రాసుకోండి. దీని కళా కమాంలో మీకు 8 ఫార్మ్స్ అయిపోయాక చెప్తాను. 8కి కూడా 4A. మీకు ఇంకో విషయం చూడండి, 8కి మారడం 2 సెంటర్ 1 0 0 8కి మారదు. ఇంకోటి మారండి లెంత్ ఆఫ్ లాటస్ రక్తం 4A మారదు. ఓకే, ఇది ఫస్ట్ ఫార్మ్. డౌట్ ఎవరికైనా ఉందా? ఫస్ట్ ఫార్మ్ మళ్ళీ మరొకసారి చెప్పండి. సెంటర్ అంతా కేంద్రం = 0 వర్టెక్స్ అంతా ఫోకస్ అంతా. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటి? ఒక యాక్సిస్ గా వెళ్తాడు. యాక్సిస్ x యాక్సిస్ గా వెళ్తాడు అంటే ఎవడు? x యాక్సిస్ ఈక్వల్ ఏంటి? సో y = 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే x = 0. అలాగే లెంత్ ఆఫ్ లాటస్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇది ఫస్ట్ ఫార్మ్. డౌట్ ఏమైనా ఉందా? ఓకే, రెండో ఫార్మ్ బొమ్మ రివర్స్ చేసుకోవాలి. మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది మీకు. బొమ్మ రివర్స్ చేసుకోవాలి, మ్యాటర్ ఈ పక్కకి రావాలి. నన్ను చూడకండి, నేను బొమ్మ మార్చేసుకుంటాను. నన్ను చూడకండి, ఎందుకంటే నేను మా అర్థమాట మార్చలేను కాబట్టి నన్ను చూడకండి. మీ దాంట్లో బొమ్మ రివర్స్ ఉండాలి. బోర్డు మీద ఆధారంగా అలాగండి మళ్ళీ ఇప్పుడు. సో y² రెండో ఫార్మ్ అండి. రెండో ఫార్మ్ y² -4ax అండి. y² -4ax. y² -4ax అండి. y² -4ax. లెఫ్ట్ హ్యాండెడ్ పారాబోలా అంటారండి. లెఫ్ట్ హ్యాండెడ్ పారాబోలా, ఎడమ పరాబోలా అంటారండి. లెఫ్ట్ హ్యాండెడ్ పారాబోలా. బొమ్మ రివర్స్ లో వేసుకోవాలి. మళ్ళీ మరొకసారి చెప్తున్నానండి, ఏమాత్రం రివర్స్ లో చేయకుండా స్కోర్ పెరగాలి ఆటోమేటిక్ గా. ఎప్పుడు హాఫ్ సెంచరీ కాకుండా పేజీ చూపిస్తాను. కనీసం ఒక 50 పేజీలు హాఫ్ సెంచరీ కొడుతూ ఉంటాను. అందుకని బొమ్మ రివర్స్ లో వేసుకోవాలి. ఇటు పక్కకు వస్తున్నాయి, ఇటు పక్కకు వస్తుంది. ఫోకస్ ఎక్కడ ఉంది? డైరెక్ట్రిక్స్ ఎక్కడ ఉంది? ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్.
ఇది y యాక్స్ ఇది x యాక్స్, ఇది y యాక్స్ ఇది x యాక్స్. ఆన్లైన్ క్లాస్లో ఉన్నది చెప్పు, ఇంకోసారి ఫోన్ చేయాలి. ఎంతమంది ఉత్సాహంగా చెప్తారో నేను చూస్తాను. మమ్మేశ్వరా మమ్మేశ్వరండి సో చూసుకున్నాను లేదా బొమ్మ రివర్స్లో రావాలన్నా ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే పేజీ తిరిగిపోతే అందులో మాత్రం డౌట్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీకు కూడా క్లాస్ అయిపోయి నేను చూస్తాను నోట్స్. ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మీరు తిరిగిపోవచ్చు బాగున్నాను. ఆన్లైన్లో కూడా నేను క్లాస్ నోట్స్ చూస్తాను కదా, ఆన్లైన్ క్లాస్లో కూడా నేను తర్వాత నోట్స్ చూస్తాను కాబట్టి రివర్స్లో అప్పటికైనా నేను నోట్స్ చూసినప్పుడైనా రివర్స్లో బొమ్మలు ఉండాలి. లేకపోతే మీరు తర్వాత రాసుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మొత్తం పేజీలు ఎగిరిపోతాయి. అవన్నీ నా పేజీలు కౌంట్ వస్తాయి, ఎన్ని పేజీలు తిరిగాయంటే కౌంట్ వస్తుంది అన్నమాట. సో జాగ్రత్త చూడండి. మళ్ళీ సెంటర్ అంతా సెంటర్ అంతా 0,0 ఇక్కడ ఫిక్స్డ్ మార్చగల సెంటర్ వర్టెక్స్ వెనకాల ఎక్కడ వచ్చి ఎక్కడ వచ్చి ఇక్కడ వచ్చింది అంటే అంతా 0,0 వర్టెక్స్. ఫోకస్ ఈ పక్క వచ్చాయండి, ఇటు నుంచి ఇలా వచ్చాయి. ఇది వరకు పోతే A,0. ఇప్పుడు ఏంటి ఈ యాక్సిస్ మీద ఉండి x యాక్సిస్ మీద ఉంది అంటే ఎంత అవుతుందండి y 0 అవుతుంది. అంటే ఎంత అవుతుందండి పాయింట్ -A,0. సో అది ఫోకస్. అది మనకి ఎలగాలి బల్బు y² -4ax అనగానే బొమ్మ మనకి మైండ్ లో ఎలా వచ్చేది ఈ పక్కకి ఫోకస్ ఎక్కడ ఉంటాడు అని రావాలి మనకి. అర్థమైంది అర్థం కాదా? సో ఎంత ఉంది ఫోకస్ ఈక్వల్ ఎంత x -a,0. అలాగే డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ డైరెక్ట్రిక్స్ అంటే ఇవర్ కూడా x + a = 0. ఇప్పుడేంటి ప్లస్ a అలా ఈ పక్క వచ్చేసరికి ఉంది -a. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x - a = 0. యాక్సిస్ ఏ యాక్సిస్ ఎంత ఉంది నెగటివ్ x యాక్సిస్. నెగటివ్ x యాక్సిస్ అయినప్పుడు ఏ యాక్సిస్ ఇది నెగటివ్ x యాక్సిస్ అంటే y = 0. సో ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్ అంటే y = 0. క్యాండిడేట్ ఏంటి కట్ చేసుకుంటే ఏమవుతుంది y యాక్సిస్ అంటే ఏంటి ఈక్వేషన్ x = 0. దాని తర్వాత యాక్సిస్ ఏంటంటే 4 నెక్స్ట్ తర్వాత అండి మూడో ఫామ్. చిన్న బ్రేక్ ఇచ్చే